వెలుగుతూ సింహవాహనంపై విరాజిల్లుతుంది. 16 చేతులతో ఆయుధాలను ధరించి ఒక చేతిలో కమలం, మరో చేతిలో జపమాల మరియు మిగతా చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, గద, బాణం, ధనుస్సు, ఘంట మొదలైన శస్త్రాలను ధరించింది. ముఖం ప్రశాంతమైన దివ్యమైన కాంతిని ప్రసరిస్తూ దుర్మార్గ శత్రువులను నాశనం చేసే ఉగ్రరూపాన్ని కూడా కలిగి ఉంది. ఈరోజు మనం చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నాము. చదువులో ఒత్తిడి, ఉద్యోగాల్లో పోటీ, జీవితంలో అనిశ్చితి. ఇలాంటి సమయంలో చంద్రఘంటాదేవి మనకు చెప్పే సందేశం ఏమిటంటే, భయానికి లొంగవద్దు, ధైర్యంగా ఎదుర్కో. ఆమె సింహవాహనంపై కూర్చున్న ఉగ్రరూపం మనకు చెబుతుంది, జీవిత సింహాసనం మీద కూర్చోడానికి ధైర్యం కావాలి. ఆమె ఘంటానాదం మన చెవుల్లో మ్రోగుతున్నట్టుగా ఊహించుకోండి. అది మనతో చెప్పే మాట ఒక్కటే, లేచిరా, నువ్వు ఓడిపోలేదు, నీలో అపార శక్తి దాగి ఉంది. యువతలో 3 గుణాలు ఉండాలి అని చంద్రఘంటా రూపం చెబుతుంది. జ్ఞానాన్ని చదువుతోనే కాదు, జీవితం నుండి నేర్చుకోవాలి. ధైర్యంతో ఉండాలి, కష్టాలను చూసి అడుగులు వెనక్కి వేయకూడదు. కరుణతో మనకంటే బలహీనుల్ని ఆదుకోవాలి. ఆమె రూపంలో శాంతి, ఉగ్రత రెండూ ఉన్నాయి. అదే మన యువతలో ఉండాలి. శాంతి మన హృదయంలో ఉండాలి, ఉగ్రత అన్యాయం ఎదుర్కోవటానికి ఉండాలి. మన స్వాతంత్ర్య పోరాటంలో కూడా మన వీరులు, యువత చంద్రఘంటా శక్తిని జాగృతం చేసుకున్నారు. రాణి లక్ష్మీబాయి సింహంలా యుద్ధరంగంలో పోరాడినప్పుడు ఆమె లోపలి శక్తి చంద్రఘంటా స్వరూపమై పోరాడింది. మన తెలంగాణ వీరులు దొరల అణచివేతకు వ్యతిరేకంగా తిరగబడినప్పుడు వారిలో మ్రోగింది చంద్రఘంటా ఘంటానాదమి. యువతీ యువకులు ఈరోజు భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. కాని చంద్రఘంటాదేవిని ఆరాధిస్తూ ఆమె చెప్పిన మాటలతో భయాలను తొలగించుకుని మనలో నిర్భయ హృదయం, స్వచ్ఛమైన ఆత్మవిశ్వాసం నింపుకుందాము. మీరు చదువులో, క్రీడల్లో, ఉద్యోగాల్లో ఎక్కడ ఉన్నా ధైర్యంగా, భక్తితో ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసం, శక్తి పుడుతుంది. రాత్రి ఆకాశంలో చంద్రుడు చీకటిని తొలగిస్తాడు. అలాగే భక్తిరూపమైన చంద్రఘంటాదేవి మన హృదయ చీకటిని తొలగిస్తుంది. భక్తిలారా, చంద్రఘంటాదేవి మనకిచ్చే పాఠం ఒక్కటే, నిన్ను భయపట్టేది వెలుపల కాదు, నీలోని భయం. ఆ భయాన్ని ఘంటానాదంతో కదిలించు, నీలోని సింహాన్ని మేల్కొల్పు. కాబట్టి మనం ఈరోజు చంద్రఘంటాదేవిని ఆరాధించి ధైర్యంగా, నిస్సంకోచంగా, కరుణతో, జ్ఞానంతో నిండిన జీవితాన్ని కొనసాగించాలి. ఓం చంద్రఘంటాయై నమః. జై శ్రీరామకృష్ణ. జై మా.